ఓకే, నేను ఇచ్చిన యాప్ అలైట్ మోషన్ ఈ యాప్ అనమాట. నేను మా గ్రూప్లో పోస్ట్ చేసే వీడియోస్ అన్ని ఇందులోనే చేస్తుంటాను. అలైట్ మోషన్ యాప్ అండ్ నా పేజ్లో చూడొచ్చు మీ వీడియోస్. ఆల్రెడీ వీడియోస్ చూడండి. Years later, I was lying on my balcony as I was deeply wondering what was really happening. Looking at the sky. అండ్ ఇలాంటివి అండ్ 3 డేట్స్. ఇలాంటి ఎడిట్స్ అన్ని ప్రతి ఒక్క ఎడిట్ మనం చేసుకున్న రైట్ మోషన్లోనే. అండ్ ఇది యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది చూద్దాం ఇప్పుడు. ఫర్ ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్. ఆల్రెడీ చేసే వాళ్ళు ఉంటే మాత్రం లెఫ్ట్ అవ్వండి. మనం ముందు ఎఫెక్ట్స్ చెప్పేసి చూపిస్తాను. బిగినర్స్ అయితే మాత్రం చూడండి. అండ్ నేను మీకు ఇచ్చిన యాప్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్ వర్షన్. నాది కొంచెం ఓల్డ్ ఎందుకంటే ప్రాజెక్ట్స్ అనమాట. వీటి కోసం ఇలా ఇచ్చేసాను యాప్ని. మొత్తం నాకు 1000 ప్రాజెక్ట్స్ అలా ఉన్నాయి. ప్రాజెక్ట్స్ కోసం అలానే ఉంచుకున్నాను యాప్ని. మీకు ఇచ్చే వర్షన్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్ వర్షన్. ఓకే, మీకు ఓపెన్ చేస్తే అలైట్ మోషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ ప్లస్ సింబల్ చూసారా? ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా స్క్రీన్ అనేది పాపప్ అవుద్ది. ప్లస్ సింబల్ క్లిక్ చేశాక ఈ పైన వచ్చింది చూసారా? ఇది మన ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఏమైనా నేమ్ ఇవ్వాలనుకుంటే మన ప్రాజెక్ట్కి ఆర్ సాంగ్ నేమ్ కానీ ఏదైనా సరే, ఏదైనా సాంగ్ చేయాలనుకున్నప్పుడు సాంగ్ నేమ్ లేదా ఏదో ఒక నేమ్, మీ నేమ్ అయినా ఏదైనా సరే ఒక నేమ్ ఇచ్చేసుకున్న ప్రాజెక్ట్కి. ఇక్కడ ఈ షేప్స్ చూసారు కదా? ఇది వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం కదా, అందులో ఇది ఎక్కువ వాడతారు. ప్రజెంట్ మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని ఇందులో చేస్తాము. ఈ 4:5 కూడా ఇన్స్టాగ్రామ్ కోసం వాడతాము అండ్ యూట్యూబ్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. 1:1 ఫొటోస్ కోసం సెట్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇష్టం వచ్చిన రేషియోస్ మనం సెలెక్ట్ చేసుకొని మన వీడియో అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, మనం రీల్స్ కోసం ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి రీల్స్ వీడియోస్ చూద్దాము. ఇందులో చేస్తున్నాను 9:16 సెలెక్ట్ చేసుకొని రిజల్యూషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది 1440 ఉంది కదా, ఇది పెట్టుకుంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ వస్తుంది. బట్ మన ఫోన్లో స్టోరేజ్ సరిపోదు అనమాట ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. అందుకని మ్యాక్సిమం 1080p తీసుకుంటే సరిపోద్ది. ఇది ఒక్కటి సరిపోద్ది మనకి. ఇది సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ 30 FPS లేదా 60. నా సజెషన్ వచ్చేసి 60 డిఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట. ఒక్కసారి సెట్ చేసుకుంటే ఇలానే ఉండిపోతాయి మన సెట్టింగ్స్ అనేవి. దీని తర్వాత కింద ఉన్నది కలర్. మనము ఏ కలర్ మీద ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం, బ్లాకా వైటా లేదా లైట్ గ్రే, మీ ఇష్టం. నా సజెషన్ అయితే బ్లాక్ మీద చేస్తుంది. లిరిక్స్ వీడియోస్ మొత్తం బ్లాక్ కలర్ మీద బాగా వస్తుంది అనమాట. అందుకని బ్లాక్ కలర్ తీసుకొని నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఉంది కదా క్రియేట్ ప్రాజెక్ట్. క్లిక్ చేసుకుంటే మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా మనకు ఒక ఇన్ ద కేసు ఇప్పుడు ఇక్కడ నేమ్ ఉంది, నేను మార్చకుండా క్రియేట్ ప్రాజెక్ట్ చేసుకున్నాను. నాకు తర్వాత నేమ్ మార్చాలంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకొని నేమ్ మార్చుకోవచ్చు. మన ప్రాజెక్ట్ నేమ్ అనమాట, ఏదైనా పర్లేదు. ఇదే మన ప్రాజెక్ట్ నేమ్ అవబోతుంది. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి ఇది సెట్టింగ్స్ ఆప్షన్. ఇది లాస్ట్లో చెప్తాను మీకు. సెట్టింగ్స్ అండ్ ఎక్స్పోర్ట్, ఇది మొత్తం ఒక వీడియో పర్టికులర్ చిన్న వీడియో చేసుకున్నాక చూపిస్తాను. అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ మనం చేసే ప్రాసెస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇలా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యాక ఇక ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే మనకి కొన్ని షేప్స్ వచ్చాయి. షేప్స్ దాని పక్కన ఇక్కడ మనకి మీడియా అని ఉంది. ఈ షేప్స్ వచ్చేసి ఏదన్నా పర్టికులర్ ఒక షేప్ కావాలనుకున్నట్టు, సర్కిల్ షేప్ కావాలంటే సర్కిల్ షేప్ లేదా స్క్వేర్ ప్లస్ సింబల్ ఏదైనా పర్లేదు. షేప్స్ తీసుకోవడానికి మనం షేప్స్ అనేది వాడతాం అనమాట. ఈ షేప్స్ అనేది ఎందుకు వాడతారంటే, బ్యానర్స్ ఐడియా ఉందా? బ్యానర్స్లో సర్కిల్ లోపల ఫోటో పెట్టుకోవడము. దీని పక్కన వచ్చేసి మనకి మీడియా ఆప్షన్ ఉంది కదా, మీడియాని క్లిక్ చేసుకుంటే మీరు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు అలో అని అడుగుతుంది. అలో చేసేయండి, మీ ఫొటోస్ అన్ని ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతాయి. ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యాక ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, డౌన్లోడ్ అని. ఇది క్లిక్ చేసుకుంటే మన ఫోన్ ఉన్న ఫోల్డర్స్ అన్ని చూపిస్తుంది అనమాట. మీ ఫోన్లో మీ ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంటుంది. కెమెరాని క్లిక్ చేసుకున్న మీ ఫొటోస్ ప్లస్ స్నాప్చాట్ ఎడిట్ చేసుకున్న ఫొటోస్ లేదా పిన్స్, మీ ఫోన్లో ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ నేమ్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇలా అయినా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఫోటో యాడ్ చేసుకోవడం మన ఫ్రేమ్లోకి క్లిక్ చేసుకుంటే ఫోటోని యాడ్ అయిపోద్ది. నెక్స్ట్
మళ్ళీ మీడియా క్లిక్ చేసుకుంటే ఫోటో యాడ్ అయిపోద్ది. ఇలా కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ వచ్చేసి ప్లస్ మీడియా, ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా పోతూ ఉంటే మన పాత ఫోటో అనుకోండి, ఇలా వెళ్తూ ఉండలేం కదా, లాస్ట్ ఇక్కడ ఉంటుంది మన ఫోటో, అలా వెళ్ళకుండా ఈ ఆప్షన్ చూసారా, దీనిపైన 9 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది క్లిక్ చేసుకుంటే గ్యాలరీ అనేది పైకి వెళ్తుంది అనమాట. ఇలా సర్చ్ చేసుకోవచ్చు మన ఫొటోస్. ఇలా మన ఫోటో మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేస్తే మన ఫోటో అనేది టైమ్ లైన్లోకి యాడ్ అయిపోద్ది. ఇది ఒక్కొక్క ఫోటో యాడ్ చేసే ప్రాసెస్. లేదు ఒకేసారి నాకు 10 ఫోటోలు కావాలి, లాంగ్ ప్రెస్ అనమాట, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సెలెక్ట్ అయిపోతుంది. 1 2 3 4 5 6 7 8 ఒక 8 ఫోటోస్. ఈ పైన చూసారా 2 కనిపిస్తున్నాయి మనకి. మన ఫోటో అనేది లైన్గా ఉండాలా, సారీ ఒక నిమిషం మళ్ళీ చూద్దాం. ప్లస్ సింబల్, మీడియా, 9 డాట్స్ అండ్ ఇక్కడ ఫోటో సెలెక్షన్ 1 2 3 4 5 6 7 8 9. ఓకే 9 ఫోటోస్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది ఒకటి, దీని పక్కన ఇది ఒకటి. ఇది ఫస్ట్ చూస్తే లైన్గా ఫోటోస్ అనమాట, మన ఫోటోస్ అన్ని లైన్గా వచ్చేస్తాయి. దీని పక్కది స్టెప్ బై స్టెప్, ఒక ఫోటో తర్వాత ఇంకో ఫోటో, ఆ ఫోటో తర్వాత ఇంకో ఫోటో, అలా. ఇది క్లిక్ చేసుకుంటే చూసారా మన ఫోటోస్ అనేది స్టెప్ బై స్టెప్. ఈ ఫోటో అయిపోయింది, దాంతో నెక్స్ట్ ఫోటో, నెక్స్ట్ ఫోటో, తర్వాత ఇంకొక ఫోటో, తర్వాత. ఇన్ కేస్ ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి మనకి కొంచెం ఎడిటింగ్ నాలెడ్జ్ పెట్టాలి. ఈ యాడ్ చేసుకోవడం మొత్తం ఈజీయే. యాడ్ చేసాను, ఫోటోస్ అనేది యాడ్ చేసాను, అయిపోయింది. మళ్ళీ దీనికి ఒక ఆడియో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీడియా అయిపోయింది కదా, దీని పక్కన ఆడియో ఉంది. ఆడియో క్లిక్ చేసుకుంటే మన ఫోన్లో ఉన్న ఆడియోస్ అన్నీ వస్తాయి అనమాట, ఆల్బమ్స్. ఈ మొబైల్లో అయితే సాంగ్స్ ఉంటాయో లేదా ఏమన్నా సరే, మొబైల్ ఉన్నవన్నీ ఇక్కడ మనం చూపిస్తుంది. ఏదైనా పర్టికులర్లో ఒక ఆడియో, పర్టికులర్ ఒక ఆడియో యాడ్ చేశాను. వస్తుంది. ఆడియో ఎక్కువసేపు ప్లే చేయట్లేదు, ఎందుకంటే తర్వాత ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంది నాకు. సో ఇలా ఒక ఆడియో యాడ్ చేసుకోవచ్చు అనమాట మన ఫోన్లో నుంచి. ఆడియోలోకి వెళ్ళిపోయి వ్యూ ఆల్ ఆల్బమ్స్లో మన ఫోల్డర్లో అన్ని సాంగ్స్ ఉంటాయి, అందులో నుంచి ఏదో ఒక సాంగ్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసుకుంటే ఆ సాంగ్ అనేది యాడ్ అయిపోద్ది మన టైం లైన్లోకి. మన ఫొటోస్తో పాటు ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇక ప్లే సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ప్లే అవుతుంది. అలా ఒక మ్యూజిక్ నుంచి ఒక ఫోటో సెట్ చేసుకోవడం, అది అంతే. జస్ట్ మామూలు ఫొటోస్ ఉంటే ఫొటోస్ యాడ్ చేసుకొని ఒక సాంగ్ పెట్టేసుకోవడం. అండ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో అనేది నాకు ఫస్ట్లో కావాలి, అండ్ ఫస్ట్ ఉన్న ఫోటో ఈ ప్లేస్లో కావాలి. మనకి ఇక్కడ టూ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఫోటో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే డ్రాగ్ అవుద్ది, మూవ్ అవుద్ది. ఇలా మన ఫోటోని మూవ్ చేసుకోవచ్చు. ఈ ఫోటోని పక్కన మూవ్ చేయొచ్చు. ఇలా ఒక ప్రాసెస్. ఇన్ ద కేస్ ఇప్పుడు లాస్ట్లో ఎక్కడ ఉన్నాను, ఇది ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఈ ఫోటో అనేది ఫస్ట్లోకి కావాలి నాకు. ఇప్పుడు మనం 16 సెకండ్స్ కాడ ఉన్నాం కాబట్టి నో ఇష్యూ. ఇన్ కేస్ మనం 1 మినిట్ కాడో ఎక్కడ ఉన్నాం అనుకోండి, డ్రాగ్ చేసుకుంటూ రాలేము కదా, దానికోసం మనకు సింపుల్ ఆప్షన్ ఏంటంటే, ఒకటి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా మన ఫోటో అనేది ఎక్కడి వరకు రావాలి. ఇన్ కేస్ నాకు ఇక్కడికి నాకు సెకండ్ ఫోటో అనేది రావాలి, అంటే ఆ లాస్ట్ ఉన్న ఫోటో ఈ ఏరియాలోకి రావాలి. ఫస్ట్ ఫోటో అయిపోగానే ఆ ఫోటో ప్లే అవ్వాలి. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఈ వైట్ లైన్ ఉంది కదా, ఇది మన టైం లైన్ అనమాట. ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ లైన్ ఇక్కడ ఉందో అక్కడికి మన ఫోటోని మూవ్ అవబోతుంది. క్లిక్ చేసుకున్నాక ఈ సైడ్స్కి ఉన్నాయి కదా, ఇవన్నీ లేయర్స్. ఇవి లేయర్స్. ఇక్కడ ఉన్నవన్నీ క్లిప్స్, మన టైం లైన్ ఉన్నవన్నీ క్లిప్స్, ఒక క్లిప్ లాగా. అండ్ ఈ సైడ్స్కి ఉన్నవన్నీ లేయర్స్. అండ్ ఇప్పుడు కవర్ సెట్ చేసుకొని ఈ లేయర్ ఉంది కదా, మన లాస్ట్ ఫోటో లేయర్, ఆ లేయర్ క్లిక్ చేసుకున్నాను. కనిపిస్తుంది కదా లాస్ట్ ఫోటో వైట్ కలర్లో ఉంది, ఇదే లేయర్, లాస్ట్ లేయర్. ఇలానే వచ్చేసి పర్టికులర్ పాయింట్కి వచ్చేసి క్లిక్ చేసేసాను. ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇది చూడండి, ఇది మూమెంట్ అనమాట. మన ఫోటో అనేది ఇక్కడ వరకు మూవ్ అయిపోతుంది. ఈ పక్క ఉన్నది ఎక్స్పాండ్. మన ఫోటో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది ఒక్క ఫోటోనే వస్తుంది. 2 ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేస్తే మన ఫోటో అనేది పర్టికులర్లీ మూవ్ అయిపోయింది.
సేమ్ అక్కడ ఎంత టైం లెంత్ ఉందో అంత టైం లెంత్ మనకి ఇక్కడ మూవ్ అయిపోయింది. ఇక్కడ ఈ ఆప్షన్ చూసారా, ఇది అండు. ఇన్ కేస్ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే అండు క్లిక్ చేస్తాను, మళ్ళీ నా ఫోటో అనేది బ్యాక్ వెళ్ళిపోయింది. ఇది అండు, ఇది రీడు. అండు అంటే బ్యాక్ వెళ్ళడానికి, రీడు అంటే మళ్ళీ సేమ్ స్టెప్ యాక్సిస్ ఎలా ఉందో అలా పెట్టడానికి. రీడు క్లిక్ చేస్తే మళ్ళీ ఎలా ఉందో అలా వచ్చేసింది. అండు క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సేమ్ ఈ లేయర్ అనేది ఇది చూసాం కదా, సేమ్ టైం లైన్తో మనకి ఇటు మూవ్ అయింది. ఇన్ కేస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ ఫోటో ఉండాలి అనుకుంటే క్లిక్ చేసుకొని పక్కన ఇది ఎక్స్పాండ్, ఇది మూమెంట్, ఇది ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ మీద క్లిక్ చేసుకుంటే మన ఫోటో ఇక్కడ నుంచి మొత్తం చూడండి లాస్ట్ వరకు. ఇది ఎక్స్పాండ్ అనమాట. ఎక్స్పాండ్ ఒకటి, మూమెంట్ ఒకటి. ఇన్ ద కేస్ ఇప్పుడు ఫోటోని ఈ వరకు తీసుకున్నాను, బట్ నాకు ఇంత పెద్ద లాంగ్ అంటే ఇక్కడ ఎంతసేపు ఉంది ఈ ఫోటో, 2 seconds 2.1 నుంచి 3.51 దాకా ఉంది. అంతసేపు నాకు వద్దు ఫోటో అనేది, జస్ట్ ఒక 2 seconds చాలు, ఈ వరకే చాలు. దీని తర్వాత నేను ఇంకో ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఐ మీన్ మీరు వీడియో చూస్తుంటారు కదా, స్పీడ్ వెళ్ళిపోతుంటాయి ఫొటోస్ చిన్న చిన్నగా, అలా వెళ్ళాలని అనుకుంటే కొంచెం టైం లైన్. ఇప్పుడు ఇందాక మనకి లేయర్ మీద క్లిక్ చేసుకుంటే మూమెంట్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఫోటో మీద క్లిక్ చేశాను, ఈ ఆప్షన్స్ వేరే చూడండి. పక్కకు వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసుకుంటే వేరే ఆప్షన్ వస్తుంది. ఫోటో టైం లైన్లోకి వెళ్ళి క్లిక్ చేసుకుంటే వేరే ఆప్షన్స్ వస్తున్నాయి. ఇది అర్థమైంది కదా. పక్కకి వెళ్ళి లేయర్ మీద క్లిక్ చేసుకుంటే నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే పక్కకి వెళ్ళామంటే మన టైం లైన్ ఎక్కడ చూపిస్తుంది, మనం మూమెంట్ చేయబోతున్నాము లేదా ఎక్స్పాండ్ చేయబోతున్నాం అని అర్థం. కానీ ఇక్కడికి వెళ్ళి చేస్తుంటే టైం లైన్ మన ఫోటో మీద ఉంది. ఫోటో అనేది ట్రిమ్ ఆర్ క్రాప్, ట్రిమ్ అయినా క్రాప్ అయినా చేయబోతున్నాం. ఇక్కడ 2 ఆప్షన్స్, ఒకటి మూమెంట్, 2 ట్రిమ్మింగ్. ఓకే, జస్ట్ ఇప్పుడు ఈ ఫోటోని ట్రిమ్ చేద్దాం. ఇంతసేపు నాకు ఫోటో వద్దు, జస్ట్ ఒక 2 seconds చాలు. వీడి వరకే నా ఫోటో అనేది చాలు. నెక్స్ట్ వేరే ఫోటో పెట్టుకుంటాను. అలాంటప్పుడు క్లిక్ చేసుకుని ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కట్ చేస్తుంది ఫోటో అనేది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్లో కట్ చేస్తుంది, ఇది డివైడ్ చేస్తుంది. మన ఫోటోని 2 layers కింద చేస్తుంది. ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తం మనకు వద్దనుకున్నాను కాబట్టి ఇది క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది రైట్ సైడ్ కట్ అయిపోయింది. జస్ట్ 2 seconds వచ్చింది. నెక్స్ట్ ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ దీన్ని లెఫ్ట్ సైడ్లో కట్ చేసాను. మళ్ళీ ఒక 2 seconds కట్కెళ్ళి మళ్ళీ ఈ ఫోటో కట్ చేసేసాను. ఇది అర్థమైంది ఫోటో కటింగ్. అర్థమైంది బ్రో. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫోటో తీసుకున్నాము. సేమ్ ప్రాసెస్, ఒక 2 seconds కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ప్లే చేసుకుంటే తొందరగా వెళ్ళిపోద్ది. కనిపిస్తుంది కదా, స్పీడ్గా వెళ్ళిపోయాయి ఫొటోస్ అనేది. ఇన్ ద కేస్ ఫోటో లాంగ్ ఉంది అంటే చాలా సేపు పడుతుంది టైం లైన్ మూవ్ అవ్వడానికి. ఓకే, ఇలానే మనకు ఆడియో కట్ చేసుకోవచ్చు. పర్టికులర్లో 30 seconds, వీటికి 30 seconds అవుతుంది. పర్టికులర్ ఏరియాకి వచ్చి ఆడియో మీద క్లిక్ చేసి రైట్ సైడ్ కట్ చేసేసాను. ఇప్పుడు రైట్ సైడ్ ఆడియో మొత్తం కట్ అయిపోయింది నాకు. ఓన్లీ స్టార్టింగ్ నుంచి 30 seconds ఆడియో మాత్రమే ఉంది ఇక్కడ. ఓకే, ఇది అర్థమైంది కదా ఫొటోస్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ ఆడియో ఎలా యాడ్ చేసుకోవాలని. మళ్ళీ ఒకసారి చెప్పమంటారా లేకపోతే ఓకేనా? ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు సేమ్, ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేసాము. అలానే మీకు ఇది చెప్పలేదు, డిలీట్ ఆప్షన్ చూసారు ఇందాక. మనకి ఏ లేయర్స్ అయితే వద్దనుకుంటున్నామో అవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఆప్షన్ మనకి డిలీట్ అని, ఇది క్లిక్ చేస్తే మన సెలెక్ట్ చేసుకున్న లేయర్స్ అని డిలీట్ అయిపోతాయి. సో సెలెక్ట్ ఆల్, డిలీట్ అన్ని డిలీట్ అయిపోయి యాష్ నా ప్రాజెక్ట్ అనేది ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు ఇదే ప్లేస్లో మనం వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్లో ఒక వీడియోని యాడ్ చేశాను. మనం చూస్తుంటాం కదా, ఒక వీడియోస్ కట్ చేస్తుంటారు. ఇదే నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప ఈ పర్టికులర్ నాకు వీడికి చాలు. దీని తర్వాత ఈ వీడియోని కట్ చేస్తున్నాను రైట్ సైడ్కి. ఒక వీడియో అయిపోయింది వీడికి, ఇంకో వీడియో యాడ్ చేసుకుంటాను.
చేసినది తప్పు కాదు. అంటే యాస్టీజ్ ఇది కరెక్ట్ రాదు, నేను జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను వీడియోస్ ఎలా కట్ చేసుకోవాలి అని అంతే. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్ చేసుకోవాలన్న సేమ్ ప్రాసెస్. ఇంకా ఫొటోస్ అని ఎలా యాడ్ చేస్తామో అలానే వీడియోస్ యాడ్ చేసుకుంటాం, వీడియోస్ కట్ చేసుకుంటాం. ఓకే, అయితే పర్టికులర్లీ కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం. ఒక 7 ఫొటోస్ యాడ్ చేసాను లైన్గా. ఇంకొక సాంగ్ లేనట్టుంది. పర్టికులర్లీ ఒక వీడియో నుంచి ఆడియోలా తీసుకోవాలి. ఇందాక మనము ఆడియో మీద క్లిక్ చేసుకొని ఆడియో తీసుకున్నాము, మన ఫోన్లో ఆడియో తీసుకున్నాము. అలా కాకుండా పర్టికులర్లీ ఇన్స్టాగ్రామ్లో మనకు వీడియోస్ వస్తుంటాయి, ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోకున్న ఆడియో మన ఫొటోస్కి ఎలా సెట్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ ఒక ఆడియో ఉంది, పవన్ కళ్యాణ్ సార్ చెప్పింది. ఈ ఆడియోని మళ్ళీ ఆయన ఫొటోస్కి ఎలా సెట్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు మన వీడియోలో ఉంది కదా, వీడియోలో క్లిక్ చేసుకొని ఇక్కడ మన 3 డాట్స్ ఉన్నాయి. ఇది క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. మన వీడియో నుంచి ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట, డివైడ్ అయిపోద్ది. ఇది క్లిక్ చేసుకుంటే మన వీడియో ఆడియో డివైడ్ అయిపోయింది. చూడండి, ఇందాక 2 కలిసి ఉండేది డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని డిలీట్ చేస్తాను, ఆడియో ఒకటే ఉంది. ఇప్పుడు నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితం ఇప్పుడు కాదు. అర్థమైంది కదా. ఒక పర్టికులర్ ఆడియో ఇన్ కేస్ మీ ఇన్స్టాగ్రామ్ ఏ వీడియో చూసినా సరే, నేను ఇప్పుడు గ్రూప్లో కూడా షేర్ చేస్తుంటాను కొన్ని వీడియోస్, నాకు ఇప్పుడు లేవనుకుంటా. ఆ వీడియోని మన ప్రాజెక్ట్లో ఇంపోర్ట్ చేస్తున్నాం. వీడియో అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫొటోస్, పర్టికులర్లీ మీ ఫొటోస్ ఏదైనా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మన ఆడియో అనేది, మన వీడియో ఫస్ట్ ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి వీడియో అనేది కిందకి వెళ్ళిపోయింది, ఫొటోస్ అనేవి పైకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ వీడియోకున్న ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, ఎక్స్ట్రాక్ట్ ఆడియో, వీడియో డిలీట్. ఇప్పుడు మన ఆడియో అనేది పైకి వచ్చేసింది, ఓన్లీ ఫొటోస్ ఉన్నాయి. ప్లే చేసుకుంటే మన సాంగ్ ప్లే అవుద్ది. ఇప్పుడు మనం ఎలా జూమ్ చేసుకోవాలి ఫొటోస్ అనేది, పర్టికులర్లీ ఇప్పుడు ఈ ఫోటో చూసారనుకోండి, పైన బ్లాక్ ఉంది, కింద బ్లాక్ ఉంది. ఈ ఫోటోని జూమ్ చేయడం మనకి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్లోకి వెళ్దాం అనమాట. జస్ట్ ఇప్పటి వరకు మనం చూసింది ఫోటో ఇంపోర్ట్ చేసుకోవడం, వీడియో ఇంపోర్ట్ చేసుకోవడం, ఫోటో క్రాప్ చేయడం, వీడియో అయినా ఆడియో అయినా క్రాప్ చేసుకోవడం. వీడి వరకు చూసాం. జస్ట్ ఫోటోస్ యాడ్ చేసుకొని ఆడియో ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోటోని జూమ్ ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా సరే ఎలా జూమ్ చేసుకోవాలి. ఓకే, ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ టైం బొమ్మ ఉంది కదా, ఇది ఓన్లీ ఫర్ ఫొటోస్కి వస్తుంది. ఈ టైమర్ ఏంటంటే స్లో మోషన్, ఐ మీన్ తక్కువ చేసుకోవడానికి లేదా ఎక్కువ చేసుకోవడానికి. మన టైం లైన్ ఉంది కదా, ఆ టైం లైన్ మన ఫోటోని ఇది ఎక్కువగా వాడము, జస్ట్ ట్రిమ్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. ఇది ఎక్కువ వాడడం అవసరం లేదు. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాము. ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కట్ చేయడానికి, అంటూ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోవడానికి, అంటూ లేదంటే డివైడ్ చేయడానికి. మన ఫోటోని ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఓకే, మళ్ళీ అంటే ఓకే, ఇది అయిపోయింది. దీని తర్వాత ఇది అయిపోయింది. ఈ కలర్ అనేది వచ్చేసి మనం ఏదైనా షేప్స్ తీసుకున్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. షేప్ తీసుకున్నాము, ఈ షేప్ కలర్ వేయడానికి ఈ కలర్స్ అనే ఆప్షన్ ఓన్లీ ఫర్ షేప్స్ ఆర్ టెక్స్ట్, మనం యాడ్ చేయబోయే టెక్స్ట్ వాటికి మాత్రమే కలర్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఫొటోస్ మీద కలర్స్ అనేది మనకి వేస్ట్, పనికి రాదు. ఫొటోస్ మీద కలర్స్ అసలు చూపించదు మీకు. టెక్స్ట్ ఏదైనా ఇది షేప్స్ కానీ, షేప్స్ కలర్ మార్చుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ యాడ్ చేసుకున్నప్పుడు టెక్స్ట్ కలర్స్ మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫోటో
ఈ ఆప్షన్ అయిపోయింది. దీని తర్వాత కింద నుంచి వెళ్దాం. ఇది చూసారా, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఇది మెయిన్ ఆప్షన్ మనకి ఇప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్కి. ఇవి చూసుకోండి, ఈ ఆప్షన్ చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూసారు ఇక్కడ. ఈ ఆప్షన్ వచ్చేసి మూవ్ అనమాట. మన ఫోటో కొంచెం పైకి సెట్ చేసుకోవాలనుకుంటున్నామా, సారీ, పైకి లేదా కిందకి లేదా లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ మన ఇష్టం. మన ఫోటో అనేది మూవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ వాడతాం. ఎటైనా సరే ఒక సైడ్కి మూవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ వాడతాం. దీని తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి రొటేట్. ఫోటో అనేది రొటేట్ చేసుకోవడానికి, మనకి ఎటు సైడ్ అటు సైడ్ రొటేట్ చేసుకోవడానికి రొటేట్ అనే ఆప్షన్ వాడతాం. దీని తర్వాత ఇది ఉంది కదా, ఇది థర్డ్ ఆప్షన్ వచ్చేసి జూమ్. ఫోటో అనేది జూమ్ చేసుకోవడానికి. పర్టికులర్లీ ఫోటో అనేది జూమ్ అయిపోయింది, కొంచెం పైకి సెట్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఫ్రేమ్ సెట్ అయిపోయింది. ఇది సెకండ్ ఫ్రేమ్, ఇది కూడా కొంచెం సైడ్స్ పోయింది, బ్లాక్ కలర్. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్, మూమెంట్, జూమ్ ఆప్షన్, జూమ్ ఇన్ అండ్ కొంచెం ఫోటో సెట్టింగ్ మధ్యలో పెట్టుకుంటే ఫోటో అనేది సెట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ సేమ్. ఇది అర్థమైంది కదా, జూమ్ ఇన్. మన ఫొటోస్ అనేది ఫ్రేమ్లో ఎలా సెట్ చేసుకోవాలి, చుట్టుపక్కల బ్లాక్ కలర్ రాకుండా ఎలా సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. అసలు ఓకే 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 బ్రదర్. ఇలా మన ఫొటోస్ అని సెట్ చేసుకుంటాం అనమాట, బ్లాక్ కలర్ రాకుండా. జస్ట్ జూమ్ ఇన్ ఆప్షన్ తోటి కొంచెం పైకి కిందికి పెట్టుకుంటూ ఫోటో సెట్ చేసుకుంటాము. ఓకే, ఫొటోస్ అని సెట్ అయిపోయాయి మనకి. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇది బార్డర్ ఆప్షన్ ఉంది కదా, ఇది వచ్చేసి చూపిస్తున్నాను అండి. ఫోటో జూమ్ అవుట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ కలర్ వేసుకున్నాను, ఎందుకంటే బార్డర్ ఆప్షన్ చూపించాలి కాబట్టి. వైట్ కలర్ దాని మీద కనిపిస్తుంది అనమాట. బార్డర్ అంటే బ్లాక్ కలర్ ఉంటుంది కదా, బార్డర్ అండ్ షాడో. అది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో చూసారా, లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ ద్వారా మన లేయర్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మూవ్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మూవ్ అవుతుంది అప్ అండ్ డౌన్. ఇప్పుడు మన ఫోటో అనేది ముందుకు వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో కలర్ ఉంది. అలా బ్రో లైన్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం వల్ల యూస్ ఏముంటది? లేయర్స్ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల యూజ్ అంటారా? ఇది పిఎన్జి. ఒక మీరు ఒక చూపిస్తున్నాను, దానికి శాంపుల్ వచ్చేసి దానికి చాలా పెద్ద యూజ్ ఉంటుంది. ఒక్క నిమిషం చూపిస్తాను. ఈ పర్టికులర్ వీడియోని చూసారా, ఇది కాదు ఈ వీడియో. ఈ పర్టికులర్ వీడియో చూడండి, బ్యాక్ సైడ్ లో లిరిక్స్ ఉన్నాయి, ముందు పక్క రామన్ ఫోటో ఉంది. లేయర్స్, టెక్స్ట్ అనేది బ్యాక్ సైడ్ పెట్టాను, టెక్స్ట్ మీద రామన్ ఫోటో పెట్టాను. అర్థమైందా? ఓకే బ్రో. ఇదే ప్రాసెస్ అనమాట. ఒక ఫోటో బ్యాక్ సైడ్ లో లిరిక్స్ వస్తుంటాయి, మామూలుగా హీరో సాంగ్స్ వస్తుంటాయి కదా. ఈ వీడియోలో కూడా చూడండి. ఇది 3D ఒక వీడియో కాదు, ఒక వీడియో కూడా లేదండి. చూపిస్తున్నది అంటే ఇక్కడే. ఈ వీడియో చూడండి. ఇమేజ్ ఉంది, లేయర్స్ ద్వారా యూజ్ చేస్తాను అనమాట. ఫ్రంట్ సైడ్ లో ఇమేజ్ పెట్టేశాను, బ్యాక్ సైడ్ లో లిరిక్స్ అనేది రాశాను.
ఈ ప్రాసెస్ లో మనకి లేయర్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట, అప్ అండ్ డౌన్ చేసుకోవడం. మన ఫోటో అనేది పిఎన్జిలో ఉందనుకోండి, లేయర్స్ లో ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు. పిఎన్జి అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం, అది లేయర్స్ అనేది లిరికల్ ఎడిట్స్. అంటే ఈ లేయర్ అప్పుకు పెడితే ఫ్రంట్ కి వస్తుందో బ్యాక్ వస్తుందో? ఫ్రంట్ కి వస్తుంది. మన లేయర్ అనేది అప్ ఉందంటే ఫోటో అనేది ఫ్రంట్ కి వచ్చేస్తుంది. ఓకే ఓకే బ్రో. కొంచెం వేరే ఫోటో చూపిస్తున్నాను, అక్కడ ఉందనుకుంటా. పర్టికులర్ ఫోటో ఒకటి ఉంది అక్కడ, ఇది కనిపిస్తుంది కదా, చేసుకుందాము. అండ్ లేయర్ అనేది ముందుకు వేసుకుంటే ఫోటో అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది, లేయర్ అనేది కిందకి వేసుకుంటే ఫోటో అనేది ముందుకు వచ్చేసింది. అర్థమైంది ఇది. దీని బ్యాక్ సైడ్ లో లిరిక్స్ అనేది రాసేస్తాను అన్నమాట. సంథింగ్ నా పేరు రాసుకున్నాను అనుకోండి, శివ, ఇది ఒక లిరిక్ అనుకుందాం. టెక్స్ట్ పెద్ద చేసుకొని ఇది చూపిస్తాను, మళ్ళీ ప్రాసెస్ చేస్తాను అనుకోద్దు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇంకొక కలర్ అండ్ ఈ టెక్స్ట్ అనేది మధ్యలో పెట్టేసాను, కనిపిస్తుందా? అప్ అండ్ డౌన్ అంటే మన లాస్ట్ మళ్ళీ వెళ్ళిపోదాం మన ప్రాసెస్ కి. ఓకే, ఇక్కడ ఇది చెప్పలేదు కదా, ఇక్కడ చూడండి ఈ కన్ను బొమ్మ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే మన ఫోటో అనేది కనిపిస్తుంది అన్నమాట. లేయర్ క్లోజ్ చేసుకోవడానికి కోసం. దీని బ్యాక్ సైడ్ లో ఎడిట్ చేయాలనుకుంటున్నాము, బ్యాక్ సైడ్ ఎడిట్ మనకు కనిపించట్లేదు ఫోటో వల్ల. సో దీన్ని క్లోజ్ చేసుకొని నేను బ్యాక్ సైడ్ ఎడిట్ మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకుంటాను అనమాట. అప్పుడు దీని బ్యాక్ సైడ్ ఎడిట్ మనకు క్లారిటీ వచ్చేస్తుంది, పిఎన్జి ఇమేజెస్కి వస్తుంది అనమాట. అది ఈ మామూలు ఇమేజెస్ అది. ఓకే, ఇప్పుడు బార్డర్ అండ్ షాడో ఈ ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ ఫస్ట్ ఇది అనిపిస్తుంది, ఇది ఆన్ చేసుకుంటే స్ట్రోక్ యాడ్ అయింది చూసారా ఫోటోకి. బ్యాక్ సైడ్ చూడండి, ఫోటో బ్యాక్ సైడ్ ఒక బ్లాక్ కలర్ బార్డర్ యాడ్ అయింది. అవును సార్, ఇలా ఇది ఇంక్రీజ్ చేసుకుంటే మన ఫోటో అనేది స్ట్రోక్ యాడ్ అవుతుంది అనమాట. ఇది ఈ స్ట్రోక్ వేరు. దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బార్డర్ వేరు. మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుద్ది. ఇది ఇన్సైడ్ బార్డర్, లోపలికి బార్డర్ వస్తుంది. లేదనుకుంటే దీని పక్కన సెంటర్ బార్డర్ అనేది సెంటర్లో వచ్చేస్తుంది. అండ్ ఇది అవుట్ సైడ్ బయటికి. ఓకే, మన ఫోటోకి ఏం ప్రాబ్లం కాకుండా బ్యాక్ సైడ్ మాత్రం బార్డర్ యాడ్ అవుతుంది. ఇన్సైడ్ పెట్టుకుంటే మన ఫోటో లోపల మాత్రమే బార్డర్ వస్తుంది, బయటికి మాత్రం ఏం కాదనమాట. ఇలా ఇది బార్డర్ యాడ్ చేస్తాము. అండ్ కింద ఉన్నది షాడో, ఇది ఆన్ చేసుకుంటే మన ఫోటోకి షాడో అనేది యాడ్ అవుద్ది. కనిపిస్తుంది షాడో? సార్ కనిపిస్తుంది. యా, ఇది మీకు ఇది అర్థం కాదు అనుకుంటా. ఒక్క నిమిషం, ఇక్కడ ఆన్ చేసుకున్నాక బార్డర్ అండ్ షాడో లేదా ఏదైనా సరే ఇందులో మొత్తం రైట్ లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఈ రెండే ఉంటుంది. అలర్ట్ మోషన్ మొత్తం ఇదే ఉంటుంది. నేర్చుకుంటే అలర్ట్ మోషన్ ఈజీ. ఓకే, ఇంక్రీజ్ చేశాను, డిక్రీజ్ చేసుకున్నాను. ఎందుకు ఇంపార్టెంట్ అన్నా అంటే చెప్తాను మళ్ళీ, ఈ క్లాస్ అర్థం కాదు మీకు. ఓకే, రేపైనా ఎల్లుండి ఇంకో క్లాస్ తీసుకుంటాను, అందులో చెప్తాను మళ్ళీ. ఓకే, ఇది అర్థమైంది కదా షాడో. సార్ దీని తర్వాత ఇక్కడ బ్లెండింగ్, మన ఫోటో అనేది డార్క్ అని కలిపేసుకోవడానికి అనమాట, బ్యాక్గ్రౌండ్ కలర్లో కలుపుకోవడానికి. లేదా ఇంకొంచెం బ్లెండింగ్ ఎందుకు వాడతారని చెప్తాను మళ్ళీ ఒకసారి మీకు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది, యూజ్ చేయండి. మీ ఫొటోస్ మీద యూజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్తే అర్థం కాదు. ఈ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీరు ట్రై చేయాలి. అండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మాత్రం నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఈ క్లాస్ చాలా ఉంటాయి ఇందులో ఎఫెక్ట్స్ అనేది. సో ఎఫెక్ట్స్ అనేది మీకు తర్వాత చెప్తాను. ఇది చేద్దాం అట్లాగా మళ్ళీ మన ఫోటోస్ చేసుకొని. ఓకే, పర్టికులర్లీ ఫోటోస్ యాడ్ చేసుకున్నాము. అందరూ బేసిక్ ఉన్నారు కాబట్టి బ్రో అలా జూమ్ చేసి బదులు ఆటోఫిల్ ఆప్షన్ కొడితే సరిపోద్దేమో. చేసుకోవచ్చు. ఆటోఫిల్ చేసుకుంటే పర్టికులర్ ఒక ఏరియా అది ఏమంటారు ఇమేజ్ మాత్రమే ఆటోఫిల్ అవుద్ది మనకి.
పర్టికులర్ ఒక ఏరియా ఫిల్ జూమ్ కావాలనుకుంటే మీరు చేసుకోలేదు ఆటో ఫిల్ లో. ఇందులో అయితే మూవ్ చేసుకుంటా సెట్ చేసుకుంటా జూమ్ చేసుకోవచ్చు మీరు. ఓకే బ్రో. అండ్ ఇది యూజ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంటది ఎఫెక్ట్స్ అనేది ఎలా వస్తుంది, ఏమవుతుందని. అండ్ ఆటో ఫీల్ వాడుకుంటే పోతే ఆటోమేటిక్గా అయిపోతుంటే మనం నేర్చుకున్నాం కూడా వేస్టే. ఎఫెక్ట్స్ వాడితేనే మనకు అర్థమవుద్ది. ఓకే. అండ్ పర్టికులర్ నాకు ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, ఇమేజ్ కాపీ చేసుకున్నాను. ఇమేజ్ 3 డాట్స్ కాపీ లేయర్. అండ్ నాకు లాస్ట్లో ఒక ఇమేజ్ తక్కువ అయింది, సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్. ఇంకో ఫోటో యాడ్ అయింది. అండ్ ఇక్కడ పర్టికులర్ ఒక ఏరియాకి వచ్చేసి సాంగ్ అయిపోయింది, కట్ చేసేసాను. ఓకే. అన్ని సాంగ్ మొత్తం మనకి ఫోటోస్ అనేవి యాడ్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ ప్రాసెస్ కింద వస్తే బ్లాక్ స్క్రీన్. మీకు ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను, మీరు ట్రై చేయండి. పర్టికులర్ ఇది ఒక ఆడియో ఉంది అక్కడ. ఒక బ్లాక్ స్క్రీన్ వీడియోని మన ఫోటో మీద ఎలా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఆడియో తీసేసి డౌన్లోడ్ చేసుకున్నాం కదా సాంగ్, ఆ సాంగ్ని యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ వీడియో ఉంది కదా, వీడియోని క్లిక్ చేసుకుంటే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ ట్రై చేయమని చెప్పాను కదా, ఈ బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే లైట్ ఇన్ అండ్ స్క్రీన్ మన లిరిక్స్ అనేవి మన ఫోటో మీద వచ్చేస్తుంది అనమాట. ప్లే చేస్తున్నాను. ఆ లిరిక్స్ కలర్ చేంజ్ చేయొచ్చా? ఇలా అంటే ఈ ఫొటోస్ అన్ని కొంచెం కలర్గా ఉన్నాయి కాబట్టి మనకి ఎఫెక్ట్ తెలియట్లేదు. ఆ లిరిక్స్ కి కలర్ యాడ్ చేయొచ్చా? ఈ లిరిక్స్ కి రాదు, ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియోకి మనం ఏం చేయలేము, బట్ మనం చేసుకుంటే మాత్రం చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఎడిట్ చేసింది కదా, ఎవరో ఎడిట్ చేస్తున్నారు, నేను దాన్ని తీసుకొని నా ఫోటో మీద పేస్ట్ చేసుకుంటాను అంతే. చాలా ప్రాబ్లం అయిపోతుంది, మీకు అర్థం కాదు. వేరే ఏదైనా సరే కొంచెం బ్లాక్గా ఉండే ఫొటోస్ కానీ అలాంటి ఫోటో తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ ఉంది మనకి. ఈ ఫోటో జూమ్ చేసుకుని ఈ ఫోటో మీద మన సాంగ్ మీద ప్లే చేసుకున్నాం అనుకో, సింపుల్గా అయిపోద్ది. అండ్ లైట్ అండ్ స్క్రీన్. అండ్ మన ఫోటో మొత్తం లాస్ట్ వరకు ఎక్స్పాండ్. లాస్ట్ వరకు వచ్చేసి మన ఫోటో లేయర్ని ఎక్స్పాండ్ క్లిక్ చేసుకుంటే ఫోటోని ఎక్స్పాండ్ అయిపోద్ది అండ్ సాంగ్ అనేది ప్లే అవుతుంది మన ఫోటోకి. హ్యాంగ్ అవుతుంది, ఒక్క నిమిషం. పర్టికులర్లీ ఒక 9 seconds కట్ చేసుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్టింగ్ చూపించలేదు కదా, ఒకసారి ఎక్స్పోర్టింగ్ చూపిస్తుంది చూడండి. ఏదైనా ఫోటో కొంచెం బ్లాక్గా ఉన్న ఫోటో తీసేసుకోండి, ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో తీసుకుని ఈ ఫోటోకి యాడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే మనకి వీడియోని ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది. లేదా క్వాలిటీ పెంచుకోవాలి అనుకున్నప్పుడు పక్కన ఏరియా ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే ఇక్కడ 540p ఉంది, ఇది 1080p మార్చుకోండి, హెచ్డీలోకి వస్తుంది. అండ్ ఎంబీకి వచ్చి ఎక్కువ చేసుకోండి, ఎంబీ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుంటే మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోద్ది. అలైట్ మోషన్ చాలా హ్యాంగ్ అవుద్ది, ఫోన్ స్టోరేజ్ ఎక్కువగా ఉండాలి, కానీ ఎడిటింగ్కి బాగా హెల్ప్ అవుద్ది. దానివల్ల ఈ యాప్ చూస్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అనేది ఎక్స్ట్రా చెప్తాను, అప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ ఎలా వాడానో అని చూపిస్తాను. దీన్ని సేవ్ చేసుకుంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోద్ది.
ఈ ఫోటో కాదు వేరే ఫోటో అనుకుంటే నెక్స్ట్ సేమ్ ఎడిట్ అండ్ ఇంకో ఫోటో మీ దగ్గర వేరే ఫోటోస్ ఏమంటే ఫోటో యాడ్ చేసుకొని ఫ్రంట్ ఫోటో జూమింగ్ అండ్ కొంచెం బ్రైట్ ఉన్న ఫోటో సో మనకి ఎఫెక్ట్ తెలియకపోవచ్చు. బ్రో ఎవరు బ్రో ఈ ఫోటోలో? సారీ ఈ ఫోటో ఎవరు బ్రో? మా ఫ్రెండ్. ఓకే ఓకే బ్రో. జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నాను అంతే. అదే ఎందుకంటే ఇన్స్టాలో చూసాను అందుకే ఎవరైనా అడుగుతున్నాను. నభో నభో నభరి గజులు ఎత్తుగోలుసు ముక్కు పొడకలు. సింపుల్ అనమాట. జస్ట్ ఫోటో యాడ్ చేసుకొని బ్లాక్ స్క్రీన్ వీడియో ఎడిట్ చేసిన వీడియోస్ ఉంటాయి మనకి ఇన్స్టాగ్రామ్లో, డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అది మొత్తం ఫోటో యాడ్ చేసుకొని జూమ్ చేసుకుని కొంచెం అండ్ ఇన్స్టాలో మనకి వీడియోస్ దొరుకుతాయి. ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వీడియో యాడ్ చేసుకొని ఈ వీడియోని క్లిక్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే లైట్ అండ్ స్క్రీన్ ఈ లిరిక్స్ అనేది మన ఫోటో మీద పేస్ట్ అయిపోతుంది. అండ్ మన ఫోటోని లాస్ట్ వరకు ఎక్స్పాండ్ చేసుకుంటే నాకు వీడియోని ఎడిట్ అయిపోయింది. కొంచెం కిందికో పైకో మన ఫోటో బట్టి ఇక్కడ ఒకటి సెట్ చేసుకున్నాం అనుకోండి. బ్రో ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు వేరే వీడియో ఏదైనా నచ్చింది అనుకో, దాంట్లో ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కాకుండా వేరే కలర్ లో ఉంటాయి లిరిక్స్. అంటే వేరే కలర్ అంటే అర్థం కదా? అంటే అది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వస్తుంది కదా లిరిక్స్ కి. అవునవును. వేరే కలర్ వేరే కలర్ వేరే కలర్ బ్లెండింగ్ ఆప్షన్ నాకు అవ్వదు. గ్రీన్ స్క్రీన్ అవుద్ది, బ్లాక్ స్క్రీన్ అవుద్ది. గ్రీన్ అయితే అవుతుందా? గ్రీన్ అవుద్ది. గ్రీన్ వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఎఫెక్ట్స్ లో యాడ్ ఎఫెక్ట్ కిందకి వెళ్తే మనకి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ మొత్తం రిమూవ్ అయిపోద్ది. మన వీడియోని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్స్ అనేది నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఐ మీన్ రేపైనా లేదా ఎల్లుండి తీసుకుంటాను. ఎఫెక్ట్స్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. హోప్ ఇప్పుడు ఆపేస్తాను. ఇవి శాంపుల్. జస్ట్ ఫోటోస్ యాడ్ చేసుకొని ఆడియో పెట్టుకోవడం, ఇలా పెట్టుకొని ట్రై చేయండి. నా లాస్ట్లో పేజ్ ట్యాగ్ కొట్టండి అంతే, ఏం లేదు. ఏమైనా డౌట్స్ ఇక్కడ వరకు? ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా ట్రిమ్ చేసుకోవాలి, ఎలా వీడియో యాడ్ చేసుకోవాలి, మన ఫోటో మీద వీడియోస్ ఎలా పెట్టుకోవాలి, లేదా ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్ మొత్తం చెప్పమంటారా? చెప్పండి సార్, చెప్పండి ఒకసారి. ఒక్కసారి లాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. మన కలెక్ట్ మోషన్ అనేది ఓపెన్ చేసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ ఇలా ఉంటుంది. ఇందులో ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ నేను మార్చేసుకొని ఓ బర్త్డే వీడియో చేస్తుంటే బర్త్డే అని, లేదా మీ ఇష్టం ఏదో ప్రాజెక్ట్ నేను సెలెక్ట్ చేసుకొని రేషియోస్, ఇన్స్టాగ్రామ్ రేషియో వచ్చేసి ఇది 9:16 రీల్స్ కోసం. యూట్యూబ్ ఫుల్ స్క్రీన్ రావాలంటే ఫుల్ స్క్రీన్ కూడా ఇదే 9:16 ఫుల్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ ఉంది, ఇందులో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అని ఉంది కదా, దాని వల్ల యూస్ ఏంటి? డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ అది. మీకు వైట్ కావాలంటే వైట్ పెట్టుకోండి, దానివల్ల యూజ్ ఏం లేదు, మీ ఇష్టం, ఏదైనా మార్చుకోవచ్చు. బ్లాక్ ఎందుకు వాడుతున్నాను అంటే మనకి ఫొటోస్ మీద డామినేటింగ్ ఉంటుంది. మన ఫోటో యాడ్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంటాయి ఏ ఫోటో అయినా సరే. అదే వైట్ పెట్టుకున్నాం అనుకోండి, మన ఫొటోస్ కొన్ని మిక్స్ అయిపోతాయి వైట్ కలర్లో. వైట్ కలర్ మీద ఎడిట్ చేస్తే అసలు చేసినట్టే అనిపిస్తుంది. వైట్ కలర్ కానీ, లైట్ గ్రే కానీ, లేదా గ్రీన్ కలర్ కానీ, ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీ. అది నాకైతే నచ్చదు, మీ ఇష్టం, అది నేనేం చెప్పను. నాకైతే బ్లాక్ ఇష్టం, బ్లాక్ కలర్ యాడ్ చేసుకుంటాను నేను. ఇలా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఫొటోస్ మీడియా క్లిక్ చేసుకొని మన దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తుంది. అండ్ ఇది క్లిక్ చేసుకుంటే మన ఫోల్డర్స్ చూపిస్తుంది. మీ పర్టికులర్ ఫోల్డర్, మీ ఫోటో అనేది ఏ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని అండ్ పర్టికులర్లీ ఏదో ఒక ఫోటో ఉంది అట్టలో ఫోటోని యాడ్ చేసుకొని మన లిరిక్స్, మంచి లిరిక్స్ ఉన్నాయా,
అదొక లేనట్టుంది. ఓకే, లిరిక్స్ యాడ్ చేసుకుని దీన్ని బ్లెండింగ్ ఆప్షన్ అంటే మన పర్టికులర్ వీడియోని క్లిక్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఇక్కడ లైట్ని ఆప్షన్ ఉంది కదా, లైట్ని క్లిక్ చేసుకొని స్క్రీన్ క్లిక్ చేసుకుంటే మన వీడియో అనేది బ్లెండ్ అయిపోద్ది. ఫోటోని లాస్ట్ వరకు డ్రాగ్ చేసేసుకొని అండ్ ఈ వీడియో ఉంది కదా, ఇప్పుడు ఫోటో అనేది రొటేట్ అయింది. సో లిరిక్స్ కూడా రొటేట్ చేద్దాం 90 degrees పక్క సెట్ చేసుకుంటే ఈ పక్కన లిరిక్స్ అనేది ప్లే అవుద్ది అండ్ మన ఫోటో ఉంటుంది. దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసుకుందాం. ఎక్స్పోర్ట్ లాంగ్ టైం పెట్టేటట్టు ఉంది. ఒక నిమిషం షార్ట్ చేస్తాను వీడియోని, మరి ఎంతసేపు లేకుండా ఒక 7 seconds. మీరు మొత్తం చేసుకోండి, నేను చిన్నగా కావాలి కాబట్టి 7 seconds చేశాను. అండ్ ఎక్స్పోర్ట్. ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ వస్తే నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం, లేదా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఓకే సార్, ఓకే. ట్రై చేస్తాను వస్తుంది, ట్రై చేయకుండా మాత్రం నన్ను డౌట్స్ అడగండి. ఇలా వచ్చేస్తుంది. నభో నభో నభరి గజులు ఎత్తుగోలుసులు ముక్కు పొడకలు. దీన్ని సేవ్ చేసుకుంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. మన గ్యాలరీలో వీడియోని చూపిస్తుంది. నభరి గజులు ఎత్తుగోలుసులు ముక్కు. హోప్ అర్థమైంది అనుకుంటే అందరికీ. ఈ చిన్న ట్రై చేయండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దాని తర్వాత మనం లెంత్కి వెళ్దాం. స్టార్టింగ్ లెంత్ చెప్పేసి అనుకోండి మీకు అర్థం కాదు, ఏం చేస్తానో లాభం అనిపిస్తుంది. అందుకని చిన్నది చెప్తున్నాను. హోప్ ఓకే. అసలు ఎంతమంది ఉన్నారు క్లాస్లో?